జగన్ వస్తే ఇంట్రాగేషన్ లీక్ చేసినందుకు కేసులు పెట్టిస్తాడేమో ఇప్పుడు ఇంట్రాగేషన్ చేస్తున్న అధికారులు. ఎందుకంటే ఈనాడు జ్యోతి ఆ ఇంట్రాగేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఆన్సర్స్తో సహా రాస్తున్నాయి. అన్నీ కాకపోయినా ముఖ్యమైనవి రాస్తున్నాయి. అంటే వాళ్ళకి చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. అధికార పార్టీ అధికార పత్రికల కిందనే ఫీల్ అవుతున్నారు కదా, ఇవి లీక్ కింద వీళ్ళు రాసుకొస్తున్నారు. ఇందులో సిఐడి వాళ్ళు అడిగారట పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని, కాదంబరి జత్వాన్ని వృద్ధులైన ఆమె తల్లిదండ్రులపై ఎవరి ఆదేశాల మేరకు అక్రమ కేసు బనాయించారని అడిగారట. ఆ కేసుతో నాకేంటి సంబంధం, నన్ను ఎందుకు అడుగుతున్నారు, ఎఫ్ఐఆర్ నేను దాఖలు చేయలేదు, అది నా పరిధి కాదు కదా అని అడిగారట ఆయన. నాటి విజయవాడ సిపి కాంతిరాణా తాత డీసీపీ విశాల్ గున్నీని సీఎంఓకి పిలిపించి ఈ కేసు గురించి మీరే ఆదేశించారట కదా, ఈ కేసు గురించి సీఎంఓలో మీకు ఎవరు చెప్పారు అని అడిగారట. నిఘా విభాగాధిపతికి వివిధ అంశాల మీద చర్చించేందుకు వాళ్ళని సీఎంఓకి పిలిపించి ఉండొచ్చు, చాలా రోజులైంది కనుక అవేవి గుర్తులేవు అని చెప్పారట. కాదంబరి జత్వానిపై అక్రమ కేసు బనాయించడానికి ఫోర్జరీ పత్రాలు మీరే తయారు చేయించడం మా దర్యాప్తులో తేలింది, బాధ్యతాయుతమైన అధికారిగా ఇలా నేరానికి పాల్పడడం సరైందేనా అని అడిగారట. అసలు నాకు కేసుతోనే సంబంధం లేదని చెప్తుంటే ఫోర్జరీ పత్రాలు అంటూ నన్ను ఎందుకు ప్రశ్నిస్తున్నారు అని అడిగారట. ఇంకో మొక్క కూడా అని ఉంటారు, అదేదో కోర్టులో చూపించుకోండి అనేసి. కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాకముందే మీరు కాంతిరాణా తాత ముంబై పోలీసులతో సంప్రదింపుల్లో ఉన్నారు, ఫిర్యాదు అంతకుముందే పోలీసు బృందాలు ముంబై వెళ్ళేందుకు టికెట్లు బుక్ చేశారు, ఈ కుట్ర మీ ఆదేశాలతోనే జరిగిందా అని అడిగారు. అప్పట్లో ఏం జరిగిన నిబంధనల ప్రకారమే జరుగుంటుంది, ఈ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారట. వాస్తవంగా పోలీసులు కేసు చిట్ట చివరిలో ఉండేది. ఇప్పుడు మనం దొంగతనం జరిగిందని ఎఫ్ఐఆర్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వగానే రిజిస్టర్ చేస్తున్నారా, ఎవడన్నా దొంగను పట్టుకున్నాక అప్పుడు రిజిస్టర్ చేస్తున్నారు. ఇవాళ పోయిందంటే ఒక వాళ్ళు ఇచ్చే టైంలో 6 నెలలకో ఏడాదికో అప్పుడు రిజిస్టర్ చేస్తేనే ఎక్కువ ఉంది. అట్లాంటిదే ఇది కూడా. కానీ అది తెలీదా పోలీసులకి, నడుస్తుంది. లేకపోతే అప్పట్లో ఏం జరిగిన నిబంధనల ప్రకారమే జరుగుతుందని చెప్పి మీకు ఏ సంబంధం లేకపోతే జత్వాన్ని అరెస్ట్ చేయడానికి ముంబైకి వెళ్ళిన విశాల్ గున్నీకి మీ నుంచి పదే ఎందుకు ఫోన్ కాల్స్ వెళ్ళి మీ ఆదేశాలతో ముంబై వెళ్ళినట్టు విశాల్ గున్నీ కూడా చెప్పారని అడిగారట. నిఘా విభాగాధిపతిగా నేను ఏదైనా అంశం మీద మాట్లాడి ఉండొచ్చు, అంత మాత్రం నా అరెస్ట్ కోసమే మాట్లాడి మీరు ఎలా చెప్తారని అడిగారట ఆయన. జత్వాన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చాక విజయవాడ డీసీపీ పోస్ట్ నుంచి రిలీవ్ చేస్తానని, విశాఖ రేంజ్ డీఐజీగా చేరేందుకు అనుమతిస్తాను, విశాల్ గున్నీపై మీరు ఒత్తిడి తెచ్చారని అడిగితే ఆ విషయంతో నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను అట్లాంటి ఒత్తిడిని తీసుకురాలేదని చెప్పారట. ఇది అది మొత్తం లీక్ అయిందట, వీళ్ళు రాశారట.